సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై అల్లు అర్జున్ మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. పోలీసులు ఇచ్చిన సమయానికి అల్లు అర్జున్ పిఎస్ కు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు బన్నీ పోలీసుల విచారణకు రానుండడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది. పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగితే ఎలాంటి సమాధానాలు ఇవ్వాలన్న విషయంపై బన్నీ ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. బన్నీకి 2 వారాల బెయిల్ ఇచ్చిన హైకోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని తేల్చి చెప్పింది. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై పోలీసులు ఏమైనా ప్రశ్నలు వేస్తారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. ఎస్ శివ, ఈరోజు హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు సినీ ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ కూడా చాలా హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద టొక్కిసలాట జరిగింది బెనిఫిట్ షో కారణంగా. అందులో ఒక మహిళ రేవతి అనే మహిళ కూడా మృతి చెందింది. ఆమె కొడుకు శ్రీతేజ కూడా ప్రజెంట్ బేగపేట హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి కూడా కొంచెం విషయగానే ఉంది. కాబట్టి దీనిపై ఈరోజు లోతుగా చిక్కడపల్లి పోలీసులు విచారణ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే హీరో అల్లు అర్జున్ కూడా చిక్కడపల్లి పోలీసులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ఇప్పటికే హీరో అల్లు అర్జున్ తన ఇంట్లో లీగల్ టీంతో కూడా స్పెషల్గా మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించి కూడా ఎలా ముందుకెళ్ళాలి అంటే ఒకవేళ పోలీసులు ఏ క్వశ్చన్స్ వేస్తారు, ఏ రకంగా సమాధానం ఇవ్వాలపై కూడా నిన్న లోతుగా సినీ హీరో అల్లు అర్జున్ తన లీగల్ టీంతో కూడా మీట్ అయ్యారు. ఎందుకంటే ఈ ఇష్యూ కూడా ఇప్పుడు ఒకవేళ రాజకీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒకవైపు చర్చకు కూడా దారితీసింది, ఒకవైపు నేషనల్ లెవెల్లో కూడా దీనిపై చర్చ జరుగుతుంది. కాబట్టి ఒకవైపు ఇటు శ్రీతేజ కిమ్స్ హాస్పిటల్లో కూడా ప్రజెంట్ అయితే కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు హీరో అల్లు అర్జున్ మరి రీసెంట్ గా పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఇటు గవర్నమెంట్ పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే మరి దీనిపై గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. మరి అక్కడ తొక్కిసలాట్ లో తన ప్రమేయం లేకుండా జరిగిందని తనకు కారణం కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో అనవసరంగా తనని బ్లేమ్ చేస్తున్నారని కూడా హీరో అల్లు అర్జున్ కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఈ నేపథ్యంలో కూడా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. దీనిపై ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం హీరో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై ఉన్నారు, 4 వారాలు బెయిల్ పై ఉన్నారు. మరి బెయిల్ పై ఉన్నటువంటి అల్లు అర్జున్ ఈ రోజు విచారణకు పిలుపు ఇవ్వడంపై కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం చాలా లోతుగా విచారణ జరగాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటు పోలీసులపై కూడా ఆరోపణలు కూడా చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, ఎందుకంటే మొన్ననే మనం చూసాం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏం జరిగిందనిపై కూడా కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి మరి అక్కడ కొంతవరకు అల్లు అర్జున్ తప్పు ఉంది. అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయినా అక్కడికి వెళ్ళడం అదొకటైతే, మళ్ళీ పైన రూప్ టాప్ పై అందరికీ అభివాదం చేసుకుని రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. దాంతో అల్లు అర్జున్ బహుశర్లు కూడా అందరినీ తోసేశారు. ఆ తోసులాట్లో రేవతి అనే మహిళ తొక్కిసలాట కూడా చనిపోయింది. మరి శ్రీతేజ కూడా ఆమె కొడుకు కూడా ప్రజెంట్ అయితే కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కాబట్టి మరి ఈ ఇష్యూ కూడా మొత్తం డేస్లైజ్ అయిపోయింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు కూడా విచారణకు హాజరవుతున్నారు. కాబట్టి మరి ఈ విచారణలో ఏ చెప్తారు, ఏ క్వశ్చన్స్ అడుగుతారపై కూడా ఇప్పటికే అల్లు అర్జున్ తన టీంతో కూడా లీగల్ టీంతో కూడా సమావేశమయ్యారు. మరి ఏ మాట్లాడుతారపై కూడా దీనిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పుకుంటే, ఎందుకంటే ప్రజెంట్ అయితే మాత్రం హీరో అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ నేపథ్యంలో 4 వారాల గురించి కూడా ఆయన బెయిల్ పై ఉన్నారు. కాబట్టి మరి ప్రజెంట్ మరి రీసెంట్ గా హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం పట్ల కూడా కొంతవరకు పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు, గవర్నమెంట్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక బెయిల్ పై ఉన్న వ్యక్తి ఏ రకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి గవర్నమెంట్ ని బ్లేమ్ చేసే విధంగా ఎలా మాట్లాడతారంటూ కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కూడా విమర్శించేటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఏం మాట్లాడతారు, ఒకవేళ బెయిల్ సంబంధించి రద్దు చేస్తారా లేదా, ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ ఉంది. మరి హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి, కొన్ని నిబంధనలకు లోబడి కూడా వివరించాల్సి ఉంటుంది. మరి అటువంటి నిబంధనలు కూడా ఖాదరు చేసి హీరో అల్లు అర్జున్ మొన్న ప్రెస్ మీట్ పెట్టడం ఇది కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ కూడా దారితీసింది. కాబట్టి మరి ఈ చీకటిపల్లి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలో మరి పోలీసులు ఏ విచారణ చేస్తారు, ఏ క్వశ్చన్ చేస్తారు, మరి ఆ రోజు ఏ జరిగింది, మరి ఎప్పుడు కాల్ చేస్తారు, మరి పోలీసులకు తాము
ఇంటిమేషన్ ఇచ్చా చెప్తున్నారు. మరి పోలీసులు ఏమో పర్మిషన్ లేకుండా వచ్చాడని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా పోలీసులు ఈ రోజు లోతుగా విచారణ చేసి దీనికి సంబంధించి కూడా నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజు చీకటిపల్లి పోలీసులు దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 4 వారాలు మధ్యంతర బెయిల్పై ఉన్నారు. కాబట్టి మరి ఈ మధ్యకాలంలో అంటే మొన్న హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం పైనే మరి ఇప్పటికే పోలీసులు కూడా కొంతవరకు సీరియస్ గా ఉన్నారు. కాబట్టి మరి దీనిపై పోలీసులు ఏ క్వశ్చన్ చేస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ సంధిస్తారపై కూడా ఇప్పటికే హీరో అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. మరి ఏ క్వశ్చన్ చేస్తారపై కూడా సర్వత్రి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే హీరో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. కాబట్టి మరి ఏం మాట్లాడతారు, మరి ఈ విషయంలో మాత్రం తన తప్పు లేదని మరి అక్కడ పోలీసులు పర్మిషన్ ఇస్తేనే తన లోపలికి వెళ్ళాలి. సతీష్, ఎన్ని గంటలకు అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే అవకాశం ఉంది సతీష్? ఎస్ శివ, ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావాలని కూడా నోటీసులో కూడా చిక్కడపల్లి పోలీసులు చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు హీరో అల్లు అర్జున్ తన ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పోలీసులు రెండు వైపులా ఇటు జూబ్లీహిల్స్ అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ నుంచి కూడా మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు గొడవలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికైతే పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు ఇటు బంజారాస్ పోలీసులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఉదయం 11 గంటలకు కూడా హీరో అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్ తో పాటు ఇటు అడ్వకేట్స్ లీగల్ టీమ్ తో పాటు హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన విచారణ కూడా పాల్గొంటారు. కాబట్టి మరి పోలీసులు ఏం క్వశ్చన్ వేస్తారనిపై కూడా ఇప్పటికే లీగల్ టీమ్ ఒపీనియన్ కూడా హీరో అల్లు అర్జున్ కూడా తీసుకున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ హీరో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో అంటే ఈ మధ్య అంటే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడంతోనే ఈ రకంగా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరి పోలీసులు దీనికి సంబంధించి నోటీసులు కూడా సర్వ్ చేశారని కూడా కొంతవరకు చర్చ కూడా దారితీస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క విచారణలో ఏం చెప్తారు, మరి ఏం చేస్తారనిపై కూడా సర్వత్రా ఆసక్తి నేపథ్యంలో మరి ఉదయం 11 గంటలకు హీరో అల్లు అర్జున్ తన ఇంటి నుంచి జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా విచారణకు వెళ్తారు. కాబట్టి మరి పోలీసులు ఏ రకమైన క్వశ్చన్స్ చేస్తారనిపై కూడా మరి ఆయన ఏం సమాధానం చెప్తారనిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. శివ. ఓకే, థ్యాంక్ యూ.